హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ యువర్ అనూర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. అమ్మాయిలు చూడడం అనేది అర్థమైపోయింది ఈ మ్యాచ్ ఏంది అని చెప్పి టోర్నమెంట్కి అయితే రాలేకపోయాడు. సో మినీ టోర్నమెంట్ అయితే తీసుకుని అన్న అయితే సో అయితే కప్పు లేదని చెప్పి చాలా సందర్భాల్లో ఫీల్ అవుతున్నాడని చెప్పేది అన్న అయితే మాకైతే చాలాసార్లు అయితే చెప్పాడు. అన్న కోసం మేమంతా అందరం కలిసి అయితే ఒక కప్ అయితే తీసుకొచ్చి అన్నకైతే డెడికేట్ చేయాలని చెప్పి అనుకుంటాను. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. శివాలయంలో ఆడుకునేప్పుడు సో ఒకరంటే ఒకరికైతే పడతావు. నాతో ఎవరు లేని రోజుల్లో తోడున్న వాడివిరా నువ్వు. ఈ భూమి మీద నేను ఎక్కువగా ఇష్టపడింది నిన్నేరా. 17 సీజన్ తర్వాత 18వ సీజన్లో కప్పు కొట్టినట్టు శివాలయం టీం కెప్టెన్ దాదాపు 6 సీజన్ల తర్వాత ఎస్బిఎల్ సీజన్లో మనకి కప్పు కొట్టడం జరిగింది. ఆ విధంగా శివాలయం యూత్ అంతా అన్నకి హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ యువర్ అనూర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. సో తమిళ చూడడం అనేది అర్థమైపోయింది ఈ మ్యాచ్ ఏంది అని చెప్పేది. లాస్ట్ టైం అయితే ఎస్పీఎల్ అయితే ఆడాం కదా, పెద్ద టోర్నమెంట్కి అయితే రాలేకపోయాడు. సో మినీ టోర్నమెంట్ అయితే తీసుకుని అన్న అయితే సో అన్న అయితే ఆడాడు అనమాట. సో ఆ అన్న అయితే ఆడాడు, వాడిని ఓడిపోయాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అన్నకైతే కప్పు లేదని చెప్పి చాలా సందర్భాల్లో ఫీల్ అవుతున్నాడని చెప్పేది అన్న అయితే మాకైతే చాలాసార్లు అయితే చెప్పాడు. అన్న కోసం మేమంతా అందరం కలిసి అయితే ఒక కప్ అయితే తీసుకొచ్చి అన్నకైతే డెడికేట్ చేయాలని చెప్పి అనుకుంటాను. అది కూడా ఎలా అంటే గేమ్ అయితే ఆడి అన్న అయితే గెలుచుకున్నట్టు అయితే చేయాలని చెప్పేది, అన్నని అయితే గెలిపేయాలా, అన్న హృదయాలు అయితే గెలుచుకోవాలని చెప్పేది మేమైతే అనుకుంటాను. నేనైతే టోర్నమెంట్ ఆడా. ఇంక వీడియో అయితే చూసేయండి. మీరు వీడియో చూసినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి. గ్రౌండ్ స్టాప్ ఇప్పుడే క్లీన్ చేస్తాం. శివన్న కోసం శివన్న ఆడి గెలుచుకోవాలని చెప్పి ఈ కప్ అయితే తెచ్చాము. చూడండి అయితే ఎలా ఉందో. ఇంకా మన వాళ్ళు తీసుకొచ్చిన మాట పెట్రోల్ ఇంక చూడండి డెకరేషన్ చేస్తున్నారు. కెప్టెన్ అయితే నేను ఆడను. అన్సార్ 2, రమేష్ 3, వీళ్ళు ముగ్గురు కెప్టెన్సీలో మ్యాచ్ జరుగుతుంది. మేము రమేష్ టీమ్ సైడ్ పోయి ఎలాగైనా మా పిల్లకాయకి ఈసారి కప్పు అందిద్దామని సేకరిస్తున్నాం. లూజర్ ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. గత 50 ఏళ్ళుగా కప్పు గెలవలేదు ఫ్రెండ్స్, కానీ ఈసారి అలా కాదు, దుమ్ము దులుపుతాం. 7 టీంలో చోట చోట పిల్లకాయలందరూ ఆడతారు. ఇది వంశీ బాయ్ ఫస్ట్ ఇప్పుడు సెకండ్ శివన్న ఇది అరవింద్ మ్యాక్సీ అన్వరు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అది వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదు. తగ్గితే పెరికేస్తా గుత్తే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యాచ్ అయితే మేమైతే వీడియో అయితే తీయలేదు. సో మ్యాచ్ అయితే నేను కూడా ఆడుతున్నాను కాబట్టి నేనైతే వీడియో తీయలేకపోయాను. సో ఫైనల్గా శివన్ అయితే గెలిచేసాడు. ఫ్లాష్ బ్యాక్. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. A few moments later. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కెప్టెన్ మా టీం ఓడిపోవడానికి శివన్న మ్యాచ్ రమేషే కారణం. అమరేంద్ర బాహుబలి చనిపోయాడు.
The next day, later. వీడు మళ్ళీ వచ్చాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. వాట్ డు యు మీన్? 17 సీజన్ల తర్వాత 18వ సీజన్లో కప్పు కొట్టినట్టు శివాలయం టీం కెప్టెన్ దాదాపు 6 సీజన్ల తర్వాత ఎస్బిఎల్ సీజన్లో మనకి కప్పు కొట్టడం జరిగింది. ఆ విధంగా శివాలయం యూత్ అంతా అన్నకి హలో హలో బండి కొంచెం మెల్లగా. ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి జరిగినంత సేపు ఒకరంటే ఒకరు వాదులు వేసుకోవడం, తిట్టుకోవడం, ఎంతెంత పెద్ద పెద్ద వాదులు వేసుకుంటారు. మళ్ళీ ఇద్దరు ఒకటే అయిపోతారు. కానీ శివన్న కోసం అతను టీంలోకి వెళ్ళి శివన్నని గెలిపించి నాతో ఎవరు లేని రోజుల్లో ఓడున్న వాడివిరా నువ్వు. ఈ భూమి మీద నేను ఎక్కువగా ఇష్టపడింది నిన్నేరా. ఇప్పుడు చెప్పు. ఆడికి కలిపి మ్యాచ్ గెలిచాం. అతన్ని మీరు టీంలో తీసుకోగల అది చూసారు కదా. వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే కింద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. సో సీన్ ద నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.